హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ఏంటి చాలా బాగుంది అని చెప్పేసి సెలైన్ బాటిల్స్ ఇవి హాస్పిటల్ ఇంకా బాబుని చూస్తుంది అనుకుంటున్నారా? అవునండి, మా బాబుకి అయితే హెల్త్ ఏమాత్రం బాగాలేదు. ఇప్పుడైతే బాగున్నాడు, ఆ టైంలో అయితే బాగాలేదన్నమాట. నా కళ్ళు చూడండి ఎంత లోతుకి వెళ్ళిపోయినాయో. ఏం జరిగింది ఏంటనేది ఈ వీడియోలో మీకైతే క్లారిటీగా చెప్పేస్తాను అనమాట. సో బాబుకి 4 డేస్ నుంచి ఫీవర్ అయితే ఉంది. 4 డేస్ బ్యాక్ నేను హాస్పిటల్‌లో తీసుకెళ్ళి చూయించాను. వాళ్ళైతే చూసారు. చూసిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేశారంటే బానే ఉందని ఇంటికి పంపించేశారనమాట. అంటే ఇప్పుడు మేము చూపించుకోవడానికి వెళ్ళాం కదా! చూసి ఇంటికి పంపించారు. ఓకే, బానే ఉందని చెప్పేసి. ఇంటికొచ్చాము. ఇంటికొచ్చిన తర్వాత అయితే తనకి హెల్త్ బానే ఉంది. ఆ నెక్స్ట్ డే తనకి మళ్ళీ ఫీవర్ వచ్చింది. సరే ఏంది ఫీవర్ వచ్చిందని చెప్పేసి డాక్టర్ ఆల్రెడీ చెప్పారు ఒక 2 రోజుల తర్వాత తీసుకురమ్మని చెప్పి. ఇంకా మేము ఆ రోజుకి ఈవినింగ్ తీసుకెళ్ళాము. ఈవినింగ్ తీసుకెళ్తే ఈవినింగ్ అంటే నైట్ 12 అయిపోయిందనమాట. ఆ టైంలో తీసుకెళ్ళాము. అంటే ఆ పొద్దున్నంతా చూసాం, జ్వరం తగ్గలేదు. మళ్ళీ నైట్ 12ంటికంటే ఇంకా ఒళ్ళు బాగా కాలిపోతుంది. సర్లే అని చెప్పి అక్కడ నర్సుకు ఫోన్ చేస్తేను మేడం ఉంటారు, డాక్టర్ గారు అయితే నైట్ టైం ఉండరు, సరే తీసుకురండి అని చెప్పి అయితే అన్నారు. ఇంకా నైట్ టైం అయితే హాస్పిటల్ తీసుకెళ్ళాం అనమాట. తీసుకెళ్తే జ్వరం ఉంది, 100 ఉందని చెప్పి ఒక ఇంజెక్షన్ చేసి ఇంటికి పంపించేశారు. పంపించి నాకు 2 డేస్ జ్వరం ఏం రాలేదండి. బాబు అయితే బాగా యాక్టివ్గానే ఉన్నారు. కానీ ఆ తర్వాత థర్డ్ డే మళ్ళీ ఫీవర్ వచ్చేసిందనమాట. ఫీవర్ వచ్చేసిందని చెప్పి నేనేం చేశానంటే ఫీవర్ రాలేదు. రాకుండానే థర్డ్ డే ఒకసారి చెకప్ తీసుకురమ్మన్నారని చెప్పి మా హస్బెండ్ తీసుకెళ్లారు. అప్పటికి నాకు కూడా కొంచెం లైట్గా ఫీవర్ ఉంది. ఇంకా నేను రాలేనులే, నువ్వు తీసుకెళ్ళని చెప్తే మా బాబుని మా హస్బెండ్ తీసుకెళ్లారు హాస్పిటల్కి. తీసుకెళ్తే అయితే ఆయన అన్నారు, బాగానే ఉంది కదా, ఫీవర్ అయితే రావట్లేదు కదా, అందుకే ఇంటికి వెళ్ళిపోండి, బాగానే ఉన్నప్పుడు ఇంకెందుకు, మేము కూడా సిరప్లు ఏమి ఇవ్వము, ఉన్నాయి వాడేసుకోండి అని చెప్పి ఇంటికి పంపించేశారంట. సరే అని ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత బాబుకి ఇంకా ఒళ్ళు కాలిపోతుంది. అక్కడ ఉన్నప్పుడైతే ఫీవర్ లేదు, ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఒళ్ళు బాగా కాలిపోతుంది, నీరసంగా ఉండి పడుకున్నాడు. ఇదేంటి బావ, ఇప్పుడే కదా తీసుకొచ్చావు, మళ్ళీ అప్పుడే ఫీవర్ ఏంటి బుడ్డోడికి అని చెప్పేసి నేను ఇంకా కంగారు పడుతున్నాను అనమాట. సర్లే కంగారు పడమాకు, ఇవాళంతా చూద్దాము, ఈ నైట్ అంతా మళ్ళీ రేపు తీసుకెళ్దామని చెప్పి అన్నారు. ఆ నైట్ అంతా చూశాను, ఆ పగలు చూశాను. బాబుకి అయితే ఫీవర్ ఎప్పుడు ఒళ్ళు వేడిగానే ఉంటుంది, కాలిపోతుంది. సర్లే ఇంకా భయం వేసింది. మా హస్బెండ్ అన్నారు తీసుకెళ్ళిపోదాం హాస్పిటల్కి అని చెప్పి మళ్ళీ ఆ రోజు ఈవినింగ్ అన్నారు. సర్లే నేనేం చేశాను, ఈరోజు కూడా చూద్దాంలే అన్నాను. కానీ ఆయన ఏమో ఎందుకు వద్దులే పద తీసుకెళ్దాము అని చెప్పి అన్నాడు. సర్లే అని హాస్పిటల్కి తీసుకెళ్తే అమ్మ ఇన్ని రోజులు తగ్గలేదు, జ్వరం అయితే లేదు, మళ్ళీ ఇప్పుడు 2 డేస్ నుంచి జ్వరం అంటున్నావు కదా, ఒకసారి మళ్ళీ టెస్ట్ చేద్దాము అని చెప్పి అన్నారు. అన్నాక నేను సరే అని టెస్ట్ చేయించాము. టెస్ట్ చేయిస్తే అప్పుడు నేను బయట కూర్చున్నాను. టెస్ట్ చేసిన ల్యాబ్ టెక్నీషియన్ ఆయన అక్కడే అన్నీ ఉంటాయి అన్నమాట. లోపల బుడ్డోడు ఫైల్ తీసుకుని లోపలికి వెళ్ళారు. సార్ రూమ్లోకి వెళ్ళి ఏంటో మాట్లాడుతున్నారు. ఇంక నా టెన్షన్ పెరిగిపోయింది, ఏమైంది ఏంటని. తర్వాత ఒక 5 నిమిషాలకి ఆయన బయటకు వచ్చాడు. ఈలోపు ఆయన దగ్గరికి మా వారు వెళ్ళారనమాట. వెళ్తే ఆ ల్యాబ్ టెక్నీషియన్ ఆయన అన్నారంట, కణాలు 2000 ఉన్నాయి అని చెప్పి అన్నారండి. ఇంక నాకు వచ్చేసరికి ఇంకా నాకు టెన్షన్ వచ్చేసింది. 2000 కణాలు ఉంటాయి ఏంటి అది అని నాకు ఏడుపు వచ్చేసి ఏడుస్తున్నా. ఇంకా తీరా చూస్తే నర్స్ దగ్గరికి వెళ్ళాం ఆ ఫైల్ ఇచ్చుకొని. నర్స్ దగ్గరికి వెళ్తే తెల్ల రక్త కణాలు 2000 అమ్మ ఉన్నది, మామూలు రక్త కణాలు 1,29,000 ఉన్నాయి, ఏం ఇబ్బంది ఏమి లేదు, అడ్మిట్ అవ్వమంటున్నారు కదా, అడ్మిట్ అయిపోండి అని చెప్పి అన్నారు. ఇంకా అడ్మిట్ అయ్యాము. అడ్మిట్ అయిన తర్వాత ఫీవర్ తగ్గితే ట్రీట్మెంట్ చేస్తామని చెప్పి ఒక సిరప్ ఇచ్చారు. ఫీవర్ తగ్గింది, ట్రీట్మెంట్ అయితే మొదలుపెట్టారు. ట్రీట్మెంట్ మొదలుపెట్టిన తర్వాత బుడ్డోడికి సెలైన్ అయిపోయింది. సెలైన్ అయిపోయినాక అర్ధరాత్రి 12ంటికి చలి ధర వణికెళ్ళి వచ్చేసి వణికిపోయాడు అనమాట. ఆ రోజు రాత్రి అంతా అసలు నేను మా అమ్మమ్మ పిల్లోడు బెడ్ దగ్గర, మా అమ్మమ్మ ఫోన్లో ప్రేయర్ చేసింది. అమ్మమ్మ వాళ్ళు ప్రేయర్కి వెళ్తారు, ఇంకా నేను కూడా మా బాబు కోసం అని ప్రేయర్ చేసి ఆ నైట్ అంతా నిద్ర లేదు. ఇంకా నైట్ చలి జ్వరం వచ్చేసింది. తర్వాత సిరప్ వేసాము, అంతా బాగానే ఉంది, ఏమీ లేదు. ఇంకా ఆ నైట్తో బుడ్డోడికి ఫీవర్ అయితే తగ్గిపోయింది. ఆ నైట్ నుంచి 3 డేస్ మేము అక్కడే అబ్జర్వేషన్లో ఉంచారు. అంతా దేవుడి దేవాలు తగ్గిపోయింది. ఇంకా ఏం ఫీవరు ఏంటని మీకు ఇప్పటివరకు చెప్పలేదు కదా, ఆయనకి టైఫాయిడ్ ఫీవరు, ఇంకా డెంగ్యూ, ఇంకా ప్లేట్లెట్స్ కౌంట్స్ కూడా తగ్గినాయి అని చెప్పేసి 3 డేస్ ఉంచారు. అదృష్టవశాత్తు బుడ్డోడికి అంతా మామూలు అయిపోయింది. ఇప్పుడు బాగానే ఉన్నాడు అనమాట. మేము ఇంకా అక్కడ బోర్ కొడుతుందని చెప్పి హాస్పిటల్లో ఫిష్ది ఎక్వేరియం పెట్టారు. అవన్నీ చేపలు పెడితే వెళ్ళి కొనుక్కొచ్చుకొని వాడితో ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నాడండి.
మేమైతే అంత టెన్షన్ పడ్డాము. ఎంతైనా చిన్నపిల్లోడు కదా, పెద్దోళ్ళు అయితే మనం ఏదో రకంగా తట్టుకోగలము. కానీ చిన్నపిల్లోడు అయ్యేసరికి ఇంకా మాకు ఒక్కడే కదా, ఇంక చాలా టెన్షన్ పడిపోయా. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇలా మేము హాస్పిటల్లో ఉండి జాయిన్ అయ్యి ఇలా చేసింది ఏ రోజు లేదండి. బుడ్డోడు కూడా ఎప్పుడు మమ్మల్ని ఇంత టెన్షన్ పెట్టలేదు. ఇదే ఫస్ట్ టైం కదా, అందుకే చాలా టెన్షన్ అయిపోయాము. చూడండి ఇప్పుడైతే పర్లా ఇంకా యాక్టివ్గా ఉన్నాడు. వీడియో అయితే ఇంతే. ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.